brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఢిల్లీ వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎస్డీఓల మధ్య ఘర్షణ సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించారు కర్ణాటక చీఫ్ సెక్రటరీ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీలో ఇద్దరు నేతల స్పెషల్ డ్యూటీ ఆఫీసర్లు ఎస్డీఓల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో వాళ్ళిద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది పరిస్థితి. సీఎం సిద్ధరామయ్య స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ మోహన్ కుమార్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎస్డీఓ హెచ్ ఆంజనేయ మధ్య గొడవను ఆపడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. నెల 22న ఢిల్లీ కర్ణాటక భవన్ లో జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షూ తీసి కొడతానంటూ మోహన్ కుమార్ తనను బెదిరించాడని ఆంజనేయ ఆరోపించారు. మిగతా అధికారుల ముందు తన పట్ల అసభ్యకరంగా అవమానకరంగా ప్రవర్తించినట్టుగా విమర్శించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కర్ణాటక చీఫ్ సెక్రటరీ రజనీష్ అధికారిక విచారణకు ఆదేశించారు. రెసిడెంట్ కమిషనర్ నుంచి నివేదిక కోరారు. డీకే శివకుమార్ ఎస్డీఓ హెచ్ ఆంజనేయ తనపై చేసిన ఆరోపణల్ని సీఎం సిద్ధరామయ్య ఎస్డీఓ మోహన్ కుమార్ కొట్టిపారేశారు. ఆంజనేయకు క్రమశిక్షణ లేదని ఆరోపించారు. ఆయన ఆంజనేయపై ఇతర సిబ్బంది చేసిన అనేక ఫిర్యాదుల్ని సందర్భంగా మోహన్ కుమార్ ప్రస్తావించారు. సీఎం పదవి కోసం గత కొద్ది రోజుల నుంచి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ నానా తంటాలు పడుతోంది. పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.